ఇది రామయ్య గారి ఇల్లు. 2 కొడుకులు, 2 అత్తల కోడళ్ళు, మధ్యలో ఒక్క వంటగది. ఈ ఇంట్లో 2 కోడళ్ళు ఉన్నారు. పెద్ద కోడలు రాధా ఏ పని అయినా తన అనుభవంతోనే చేస్తుంది. చిన్న కోడలు అను ఫోన్ లేకుండా యూట్యూబ్ చూస్తూ కొత్త కొత్త రెసిపీలు ట్రై చేస్తుంటుంది. ఈ ఇంట్లో సాంబార్ అంటే నా పేరే గుర్తుకు రావాలి. అక్కా, ఇది యూట్యూబ్ కాలం. షెఫ్ చెప్పిందే ఫైనల్. రోజూ వంట గొడవలు చూసి లక్ష్మమ్మ గారికి ఓ ఐడియా వచ్చింది. ఈ రోజు పోటీ. ఎవరి వంట బాగుంటే వాళ్లే ఈ ఇంటి వంటరాణి. ఇద్దరి మధ్య వంట యుద్ధం మొదలైంది. అయ్యో, కాస్త ఎక్కువ పడిందా? అమ్మో, ఇది సాంబారా? అగ్నిపర్వతమా? అయ్యో, ఫోన్ పడిపోయింది నా వంటలో. 2 కోడళ్ళు నీ వంటకు రుచిలేదు, నా వంటే బాగుంది అంటూ తరచూ గొడవ పడుతుంటారు. నీదానికి రుచిలేదు, నాదానికంటే నీది మొత్తం. ఇది ఎందుకు పోటీ అయింది? ఇప్పుడు అత్తగారు 2 కోడళ్ల వంటకాలను రుచి చూడాలని అనుకుంటున్నారు. నీళ్ళివ్వండి, ఇది తింటే గొంతు కాదు, అగ్ని వెలుగుతుంది. ఇది కూర లేదా బెల్లం పాకమా? ఇది ఎలా జరిగింది? పోటీతో వంట జరిగింది, కాని ఫలితం మాత్రం చేదుగా మారింది. పోరాడితే ఏ పని కూడా బాగుండదు. పోటీతో కాదు, కలిసి వండితేనే మంచి ఫలితం.